వెల్కమ్ టు ఎప్తమ్ పోలీస్ అకాడమీ. మనం ఈరోజు పేపర్ డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి ఇప్పుడు ఇచ్చిన పేపర్లో చూడండి క్వాంట్కి సంబంధించి 31 నుండి ఉన్నాయి. 31 క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ పై ఈజ్, పై అంటున్నాడు. పై అనేది ఏమవుతుంది అంటే మనకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. పై అనేది ఏమవుతుంది అంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 1280 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 8. ద ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్ విల్ బి. మనకు ఒక 2 నెంబర్లు ఇచ్చాడు. ఆ 2 నెంబర్ల ప్రోడక్ట్ ఇచ్చాడు. అంటే ఏ ఇంటూ బి ఎంత ఇస్తున్నాడు అంటే ఏ ఇంటూ బి ఎంత ఇచ్చాడంటే 1280 ఇస్తున్నాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే హెచ్సిఎఫ్ ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత అంటున్నాడు అంటే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చాకనే 8 ఉంటే ఎల్సిఎం ఎంత అంటున్నాడు. మనకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. అంటే జనరల్గా చూడండి, ఏ ఇంటూ బి అంటే 2 నెంబర్ల ప్రోడక్ట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుంది కదా. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే మనకు చూడండి ప్రోడక్ట్ ఇచ్చాడు ఆల్రెడీ, కానీ ఎల్సిఎం అడుగుతున్నాడు. అంటే హెచ్సిఎఫ్ కావాలంటే చూడండి ప్రోడక్ట్ బై హెచ్సిఎఫ్ వేసామనుకోండి, అంటే ఏబి బై హెచ్సిఎఫ్ వేస్తే ఏమవుతుంది చెప్పండి. హెచ్సిఎఫ్ వేస్తే మనకు వచ్చేది ఎల్సిఎమే కదా. అంటే ఇక్కడ చూడండి 1280/8 అంటే 1 160 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 160 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా. ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చాడంటే 2 నెంబర్ల ప్రోడక్ట్ ఇచ్చాడు. ప్రోడక్ట్ అనేది ఏమవుతుంది అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే 2 నెంబర్ల ప్రోడక్ట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు అంటే హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన 1280/8 వేస్తే మనకు వచ్చే 160 అనేది ఏమవుతుంది అంటే మనకు ఒక వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇచ్చాడు. ఏ గార్డెన్ ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ హిజ్ రెక్టాంగిల్ గార్డెన్ బై ఇంక్రీజ్ హిజ్ లెంత్ బై 40% అండ్ డిక్రీజ్ ఇట్స్ వెత్ బై 20%. ద ఏరియా ఆఫ్ ద న్యూ గార్డెన్. మనకి ఏమి ఇచ్చాడంటే ఒక గార్డెన్ ఉందంట, దాని లెంత్ని ఏం పెంచుతున్నాడు 40% పెంచుతున్నాడు. వెడల్పుని ఏం చేస్తున్నాడు అంటే వెడల్పును 20% తగ్గిస్తే ఇప్పుడు దాని ఏరియాలో ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. క్లియర్ ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం చేయాల్సింది ఏది అంటే చూడండి ఫస్ట్ ఏమవుతుంది అంటే 40% పెంచుతున్నాడు, తర్వాత ఎంత తగ్గిస్తున్నాడు అంటే 20% తగ్గిస్తున్నాడు. దీన్ని 2 మోడల్ చేయొచ్చు, ఆ రెండు డిస్కస్ చేద్దాం. +40 -20 అంటే మనకు వచ్చేది ఏంటి అంటే +20 అవుతుంది. క్లియర్ ఓకేనా. 40లోంచి 20 పోతే +20 మిగులుతుంది. 0.20. ఈ రెండు ఇంటూ చేస్తే చూడండి మైనస్ ఆఫ్ ప్లస్ అంటే మైనస్ ఎంత 40 × 20 ఎంత 800 00 పెట్టేస్తున్నాం. ఇది మైనస్ అవుతుంది. అంటే చూడండి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12% అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఓకేనా. ఇది ఒక మోడల్ చేస్తాం. రెండోది ఏం చేస్తాము అంటే 100 ఇంటూ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాడు 40% కాబట్టి 140/100 ఇంటూ ఎంత డిక్రీజ్ అవుతుంది 80/100 వేస్తున్నాం. జీరోస్ క్యాన్సిల్ ఓకేనా. 0 0 0 క్యాన్సిల్. ఓకే 14 8 ఎంత అంటే 112. ఎంత ఇంక్రీజ్ అయింది 12% ఇంక్రీజ్ అయింది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది అంటే ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. రెక్టాంగిల్ లెంత్ని ఏం చేస్తున్నాడు అంటే ఉన్న లెంత్ను 40% పెంచుతున్నాడు. వెడల్పుని ఏం చేస్తున్నాడు అంటే 20% తగ్గిస్తున్నాడు. ఇప్పుడు ఏరియాలో ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. ఏరియా ఓకే, ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఎంత అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 12% ఇంక్రీజ్. అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫీల్డ్ ఈజ్ 240 meters. ఇఫ్ ద 2 of the sides are 78 meters and 50 meters, then what is the length of the perpendicular on the side of length 50 meters from the opposite vertex? మన క్వశ్చన్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది. మనకు రెక్టాంగిల్ ఇచ్చాడు. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు అంటే 240 ఇచ్చాడు. పెరిమీటర్ ఎంత 240 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక లెంత్ ఏమో 48 ఉందంటే రెండోది ఎంత 50 ఉందంటున్నాడు. ఇదైతే ఇవ్వలేదు. ఇచ్చి మనకి ఏమి ఇస్తాడు అంటే దీని యొక్క హైట్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. క్లియర్ ఓకేనా. ఇక్కడ చూడండి ఈ మోడల్ క్వశ్చన్ చేసేటప్పుడు జనరల్గా చూడండి 78 ఉంది 50 ఉంది అంటే మనం ఏం చేస్తామంటే 240 అంటే రిమైనింగ్ ఎంత చూడండి 240లోంచి 78 + 50 తీసేస్తే రిమైనింగ్ అవుతుంది చెప్పండి 8 12 128 తీసేస్తాం. రిమైనింగ్ ఎంత 2 112 అంటే ఈ ఏరియా ఎంత అంటే 112 ఉన్నట్టు. చూడండి ఇదేమో ఏ వచ్చాకనే 78 ఉన్నట్టు, బి ఏమో వచ్చాకనే 50 ఉంది, సి వచ్చాకనే 112 ఉంది. మనం ఇప్పుడు చూడండి దీని యొక్క ఏరియా కనుక్కొని ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈక్వల్ టు ఏరియానే కదా. ఈ ఫామ్లో అప్లై చేస్తాం. జనరల్గా దీని ప్రకారం ఏరియా ఏమవుతుంది అంటే 1/2 ఇంటూ బేస్ ఎంత ఉంది అంటే 50 ఉంది, హైట్ అయితే తెలియదు, ఈక్వల్ టు ఏరియా ఏమవుతుంది అంటే చూడండి వాడికి ఇచ్చిన దాని ప్రకారం దీనికి 78 112 50 ఉంది కాబట్టి దీని ఏరియా ఏమవుతుంది అంటే 1680 వస్తుంది. ఓకేనా. 0 0 క్యాన్సిల్. ఓకేనా. ఎంత అవుతుంది 168 × 16/5 అంటే ఆన్సర్ వచ్చింది ఎంత అంటే 67.2 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా.
ఫస్ట్ ఏం చేసాము అంటే ఓకే పెరిమీటర్ ఇచ్చాడు 240 ఇచ్చాడు కాబట్టి ఒక సైడ్ కనుక్కున్నాము ఎంత 112 వచ్చింది 78 ఓకే 112 50 ఉన్నప్పుడు సైడ్ ఉన్నప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ ఎంత చేస్తే ఏమవుతుంది అంటే 68 వస్తుంది. కానీ ఈ క్వశ్చన్ గమనించండి మనకి దీని యొక్క పెరిమీటర్ ఎంత ఇచ్చాడు 240 ఇచ్చాడు 240 అన్నది చూడండి దాని ఫ్యాక్టరేషన్ చూడండి ఏమవుతుంది 3 కదా ఉన్న ఆన్సర్లో 8తో డివైడెడ్ నెంబర్ ఇదే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 67.2 అనేది ఆన్సర్ అవుతుంది. 8తో డివైడెడ్ నెంబర్ కేవలం ఒకటే ఉంది కాబట్టి 67.2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ద నెంబర్ ఆఫ్ వేస్ కెన్ 6 men and 5 women కెన్ డిన్ ఎట్ ద రౌండ్ టేబుల్ ఇఫ్ నో 2 women ఆర్ 2 sit టుగెదర్ ఈజ్ గివెన్ బై. మనకి ఇలా క్వశ్చన్ ఎలా ఉంది అంటే మనకి ఏమి ఇచ్చాడు అంటే ఒక 6 men ఉన్నారంట 5 women ఉన్నారంట వాళ్ళందరూ డైన్ చేస్తున్నారు ఒక రౌండ్ టేబుల్లో కూర్చుంటే ఏ ఉమెన్ కూడా ఏ 2 women ఆర్ సిట్ టుగెదర్ పక్కన ఏ ఉమెన్స్ కూడా రాకుండా ఎంతమంది సెట్ కూర్చోవచ్చు అంటాడు. అంటే టోటల్ మెన్ ఎంతమంది ఉన్నారంటే 6 men ఉన్నారు 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఉమెన్ ఎంతమంది ఉన్నారు 5 ఫ్యాక్టోరియల్. వచ్చే ఆన్సర్ ఎంత అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. నిజమంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ చేయాలి కానీ ఉన్న ఆప్షన్స్లో అవే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే డి అనేది ఆన్సర్ అవుతుంది. మెన్ ఎంతమంది ఉన్నారు 6 ఉన్నారు కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఉమెన్ ఎంత 5 ఉన్నారు కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. ఆన్సర్ ఎంత అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇచ్చాడు ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 4 letters ఆఫ్ ద వరల్డ్ మ్యాథమెటిక్స్ కెన్ బి అరేంజ్డ్. మ్యాథమెటిక్స్ అనే వర్డ్ని 4 letters ఎలా అరేంజ్ చేయొచ్చు అంటాడు. మొత్తం మ్యాథమెటిక్స్లో ఏముంటాయంటే 11 letters ఉంటాయి. 11లో చూడండి ఏమేమి రిపీట్ అవుతాయంటే ఎం అనేది రిపీట్ అవుతుంది తర్వాత ఏ అనేది 2 times ఉంటుంది తర్వాత టీ కూడా 2 times ఉంది. అంటే చూడండి అంటే 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ కదా అంటే 8 చేస్తాం అంటే మొత్తం చూడండి రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 1 2 3 4 5 6 7 8 8 ఫ్యాక్టోరియల్ బై 2 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 1 2 3 4 5 6 1 బై 8 రాసేస్తున్నాను. ఎందుకు అంటే చూడండి ఎం అనేది వస్తుంది తర్వాత ఏ అనేది వస్తుంది తర్వాత టీ అనేది కూడా వస్తుంది. అంటే చూడండి 8 అంటే 8 క్యాన్సిల్ ఓకేనా. ఇది చూడండి ఏమవుతుంది 30 210 30 ఇంటూ 7 210 210 ఇంటూ 8 0 8 1680 అనే ఆన్సర్ ఎంత అంటే 1680. ఓకే మ్యాథమెటిక్స్ చూడండి మ్యాథమెటిక్స్లో 3 letters రిపీట్ అవుతాయి కాబట్టి 3 letters తీసేస్తే రిమైనింగ్ ఎంత 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 1 రాస్తాం బై కొన్ని లెటర్స్ రిపీట్ అయ్యాయి ఏవి రిటర్స్ ఎమ్ ఏటీ రిపీట్ అయినాయి కాబట్టి ఏం రాస్తున్నా అంటే 8 రాసామంటే క్యాన్సిల్ చేసి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 68 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి వాట్ షుడ్ కమ్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్. మనకు ఒక నెంబర్ సిరీస్ ఇచ్చాడు ఆ నెంబర్ సిరీస్లో నెక్స్ట్ వచ్చేది ఎంత అంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చాడు అంటే 1324 360 8640 3,2400 ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఆ ప్రతి నెంబర్ ఏమవుతుందంటే చాలా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏముందంటే ఖచ్చితంగా ఏమున్నట్టు మల్టిఫికేషన్ ఉన్నట్టు ఏమున్నట్టు చెప్పండి మనకు మల్టిఫికేషన్ ఉన్నట్టే. అది చూడండి 1 3 అయింది చూడండి ఎంత అయింది అంటే ఇంటూ 3 అయింది తర్వాత చూడండి ఏమవుతుంది మనకి ఇచ్చాడంటే 1 అనేది ఇంటూ 3 అయింది నెక్స్ట్ ఇంటూ 8 అయింది. ఇక్కడ చూడండి 3 8 అంటే 3 అనేది ఏంటి అంటే 2 స్క్వేర్ మైనస్ 1 అంటే ఇది 2 స్క్వేర్ మైనస్ 1 ఉంటే ఇక్కడ 3 స్క్వేర్ మైనస్ 1 ఉందా ఇది 4 స్క్వేర్ మైనస్ 1 ఇది 5 స్క్వేర్ మైనస్ 1 ఇది 6 స్క్వేర్ మైనస్ 1 ఇక్కడ చూడండి 7 స్క్వేర్ మైనస్ 1 కదా ఏముంటుంది 7 స్క్వేర్ మైనస్ 1 అంటే చూడండి ఫస్ట్ ఏమో 2 స్క్వేర్ మైనస్ 1 2 స్క్వేర్ మైనస్ 1 తర్వాత 3 స్క్వేర్ మైనస్ 1 4 స్క్వేర్ మైనస్ 1 5 స్క్వేర్ మైనస్ 1 6 స్క్వేర్ మైనస్ 1 నెక్స్ట్ 7 స్క్వేర్ మైనస్ 1 అంటే ఎంత 48 కదా అంటే 302400 ఇంటూ 7 స్క్వేర్ ఎంత అంటే 49 మైనస్ 1 ఎంత అంటే 48 చేస్తాం 0025151 అంటే చూడండి ఏమొస్తుంది అంటే ఆన్సర్ ఎంత అంటే 1451520 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి ఏమి ఇస్తున్నాడు ఇక్కడ కూడా నెంబర్ సిరీస్ ఇచ్చాడు. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ 70,000 14,000 2800 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు 112 ఇచ్చాడు 22.4 ఇచ్చాడు. చూడండి హాఫ్ అవ్వకుండా పోతుంది అంటే బై 5 చేస్తున్నట్టు వెళ్ళాడు కదా ఏం చేశాడు చెప్పండి బై 5 చేశాడు బై 5 ఉన్నప్పుడు చూడండి ఈ వాల్యూ అవుతుంది అంటే 70 డబల్ అవుతుంది 140 బై 5 కాబట్టి 14 కాబట్టి బై డబల్ అయితే 28 వచ్చింది అంటే ఇది బై 5 అంటే డబల్ చేస్తే ఎంత 560 ఆన్సర్ ఎంత అంటే 560 డబల్ చేస్తే ఏమవుతుంది 112 వస్తుంది 112 బై 5 చేస్తే ఎంత అంటే 22.4 వస్తుంది. ఇక్కడ చూడండి 70 అంటే 7 డబల్ చేస్తే 14
14 డబుల్ చేస్తే 28, అంటే 28 డబుల్ చేస్తే 56 కదా ఆన్సర్ ఎంత అంటే 560 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, gold is 19 times as heavy as water and copper is 9 times. So in what ratio should these metals be mixed so that the mixture may be 15 times as heavy as water? మనకి ఏమి ఇస్తాడంటే గోల్డ్ అనేది ఎలా ఉంది అంట 19 టైమ్స్ హెవీ యాజ్ వాటర్ కన్నా 19 టైమ్స్ ఉంటే, కాపర్ ఎలా ఉందంట 9 టైమ్స్ ఉందంట. ఇన్ వాటర్ రేషియో ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపితే ఆ మిక్సర్ ఎలా ఉంటుందంట 15% వాటర్ కన్నా హెవీ ఉండాలంటున్నాడు. ఇక చూడండి, ఈ మోడల్ కోసం చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం అలిగేషన్ అప్లై చేయొచ్చు. ఈ మోడల్ క్వశ్చన్కి అలిగేషన్ అప్లై చేస్తే చూడండి, గోల్డ్ అనేది 19 టైమ్స్ ఇచ్చాడు, తర్వాత కాపర్ అనేది 9 టైమ్స్, ఇక్కడ మిడిల్లో 15 రాసేస్తాయండి. ఇక్కడ ఎంత చూడండి 19 ఇచ్చాడు కాబట్టి 19 రాస్తున్నాను, 9 టైమ్స్ కాబట్టి 9 టైమ్స్ రాస్తున్నాను, మిడిల్లో 15 రాస్తున్నాను. క్లియర్ ఓకేనా? ఇప్పుడు చూడండి 9కు 15కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 6 వస్తుంది, 15కి 19 మధ్య డిఫరెంట్ 4 వస్తుంది. అంటే వాటి రేషియో 3:2. వాటి యొక్క రేషియో ఎలా అంతా అంటే 3:2 ఉన్నట్టు. ఆన్సర్ ఎంత 3:2. ఏ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా? ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు 1190 డివిజన్ √7,225 ఇంటూ (?) ఈక్వల్ టు 3094 ఇస్తున్నాడు. ఇక చూడండి 7225 ఇచ్చాడు, అంటే దేన్ని స్క్వేర్ చెప్పండి. 72 స్క్వేర్ అంటే 85 స్క్వేర్ అవుతుంది. 85 స్క్వేర్ అంటే మనకి ఏమి ఇస్తున్నాడు చెప్పండి 1190/85 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 3094 అంటున్నాడు. 3094. ఇక్కడ చూడండి ఏమవుతుంది 17 5s 17 17s 5 1s 5 14s. చూడండి ఏమవుతుంది ఎక్స్ వాల్యూ ఎంత అంటే కట్ చేద్దాం 7 2s 7 4s 28 7 4s 7 2s 2 1s 221. మనకు చూడండి వాల్యూ ఎంత వస్తుంది అంటే 221 అనేది వాల్యూ అవుతుంది. ఆన్సర్ ఎంత 221. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు అంటే యావరేజ్ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్ అంటే 6 friends have an average weight of 167 centimeters. A boy with height of 162 centimeters leave the group. Find the new average height. ఇక్కడ ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నారంట, వాళ్ళ యావరేజ్ వెయిట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే యావరేజ్ హైట్, యావరేజ్ 6 ఫ్రెండ్స్ ఇచ్చాడు, వాళ్ళ యావరేజ్ హైట్ ఎంత ఉంది అంటే 167 ఉంది. ఇది క్లియర్ ఓకేనా? 6 ఫ్రెండ్స్ ఎంత అంటే 167 ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఒక బాయ్ ఉన్నాడంట, అతని వెయిట్ ఎంత ఉంది అంట బాయ్ 162 వెయిట్ ఉన్న బాయ్ వెళ్ళిపోయాడంట. క్లియర్ ఓకేనా? 162 ఉన్న ఒక బాయ్ వెళ్ళిపోతే రిమైనింగ్ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటాడు. క్లియర్ ఓకేనా? ఇక చూడండి ఈ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా గమనించండి. సింపుల్గా చేసేయచ్చు. 167కి 162కి మధ్య డిఫరెంట్ ఎంత 5 kgs తక్కువ ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు కదా, అంటే ఒక్కొక్కరి మీద ఏమవుతుంది అంటే 5 kgs తక్కువ ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు కాబట్టి పెరుగుతుంది, కాబట్టి 1 kgs పెరుగుతుంది. అంటే ఇంతకుముందు 167 ఉన్నది ప్లస్ 1 యాడ్ చేస్తుంది అంటే ఇప్పుడు 168 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత 168. ఓకేనా? ఇంకోసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు 6 ఫ్రెండ్స్ ఉన్నారు, 6 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు అంటే 167 ఇచ్చాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక ఫ్రెండ్ ఎంత ఉన్నాడు అంటే 162 ఉన్న వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అంట, అంటే వాళ్ళకన్నా తక్కువ ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ యావరేజ్ వెయిట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ యావరేజ్ వెయిట్ అతని వల్ల తగ్గినది కాబట్టి ఏమవుతుంది అంటే పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటే అతను వెళ్ళింది గ్యాప్ ఎంత ఉంది 5 ఉంది, కాబట్టి 5/5 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే మనకు 1 kg పెరగాలి. కాబట్టి ఇంతకుముందు 167 ఉంది కాబట్టి అతను వెళ్ళాడు కాబట్టి ఎంత పెరిగింది అంటే +1 168 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత 168. నెక్స్ట్ వన్ చూడండి 43. In a big garden 60% of the trees are coconut trees, 25% of the number of coconut trees are mango trees and 20% of the number of mango trees are apple trees. In the number of apple trees are 1500. Then the number of trees in garden అంటాడు. టోటల్ రివర్స్ వేసుకుంటే వెళ్ళిపోతాను. చూడండి 1500 ఇచ్చాడు, 1500 నెక్స్ట్ ఇంటూ 100/60 ఇంటూ 100/25 ఇంటూ 100/20 కదా. 25 1s 25 60s 6 క్యాన్సిల్ ఓకేనా. 1s 5s అంటే ఎంత వస్తుంది అంటే 50,000. ఆన్సర్ ఎంత 50,000. మనకు రివర్స్ ఇచ్చాం చూడండి, ఇది ఇచ్చాడు చూడండి మనకేమి ఇచ్చాడు నెంబర్ ఆఫ్ యాపిల్ ట్రీస్ ఇచ్చాడు కాబట్టి మనం రివర్స్ చేస్తున్నాము. 1500 ఇంటూ 100/60 ఇంటూ 100/25 ఇంటూ 100/20 వేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 50,000 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పర్సంటేజ్ ఇచ్చాడు. If 30% of A is added to 40% of B, then the answer is 80% of the B. What percentage of A is B? క్వశ్చన్ గమనిస్తే చూడండి, ఏ అనే నెంబర్ ఉందంట,
ఏలోంచి 30% తీసుకొని దాన్ని ఏం చేస్తాడు, మళ్ళీ బిలోని 40% రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంట, 80% ఆఫ్ బి వస్తుందంట. 80% ఆఫ్ బి. జనరల్గా చూడండి మనకేమి ఇచ్చాడు అంటే ఏలో 30% తీసుకుంటున్నాడు, మళ్ళీ బిలో 40% తీసుకొని వచ్చి యాడ్ చేస్తే ఏమవుతుంది అంట, 80% ఆఫ్ బి అంటున్నాడు. అంటే దాని అర్థం చూడండి మా, ఏలో చూడండి ఇక్కడ 40% ఉంది, అంటే ఇక్కడ 40 పోతే రిమైనింగ్ 40% ఇదే కదా. అంటే చూడండి బి అనేది చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, 30% ప్లస్ 40% యాడ్ చేస్తే 80% అవుతుంది. అంటే ఆల్రెడీ బిలో 40% ఉంది, అంటే రిమైనింగ్ 30% ఆఫ్ ఏ ఈక్వల్ టు, అంటే 30% ఆఫ్ ఏ ఈక్వల్ టు 40% ఆఫ్ బీనే కదా. ఇది అర్థమైందా? ఇక్కడ చూడండి మా, ఇక్కడేమో 40 ఉంది కానీ ఇక్కడ 80 ఏంటంటే రిమైనింగ్ 30 కదా, రిమైనింగ్ 30 కానీ నిజమంటే 40 ఉంది అప్పుడు కదా. చూడండి 80లో 40 పోతే 40 వస్తుంది కదా. ఇక్కడ చూడండి బి అనేది 80% ఉంది అంటున్నాడు, ఈ బిలో 80% ఉంది అంటే ఆల్రెడీ బిలో 40 తీసుకుంటే రిమైనింగ్ 40 ఉండాలి, కానీ ఇక్కడ 30నే ఉంది కాబట్టి 30% ఆఫ్ ఏ ఈక్వల్ టు 40% ఆఫ్ బి. అంటే ఏబి యొక్క రేషియో ఎలా ఉన్నట్టు చెప్పండి, 4:3 ఉన్నట్టే కదా. ఏ 4 ఉంటే బి ఎంత ఉంది, 3 ఉన్నట్టు. ఇప్పుడు చూడండి 4:3 రేషియో ఉంటే క్వశ్చన్ ఇచ్చాడు వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ బి అంటున్నాడు. అంటే ఎంత ఉన్నట్టు, 3/4 ఇంటూ 100. 4 1 425 ఆన్సర్ ఎంత అంటే 75% అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ నెంబర్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 parts ఇన్ సచ్ ఏ వే దట్ 80% ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 3 more than the 60% ఆఫ్ ద సెకండ్ పార్ట్ అండ్ 80% ఆఫ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ 6 more than the 90% ఆఫ్ ద ఫస్ట్ నెంబర్, దెన్ ద నెంబర్ ఈజ్. ఇక్కడ చూడండి మనకి ఏమి చూడండి అంటే 2 నెంబర్లు ఉన్నాయంట, ఒక నెంబర్లో 80% అంటున్నాడు. అంటే చూడండి 80% ఆఫ్ ఏ మైనస్ 60% ఆఫ్ బి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 3 అంటున్నాడు. అదే చూడండి సెకండ్ పార్ట్లో 6 more than ఉందట. సెకండ్ ఏంటంటే ఫస్ట్ పార్ట్లో 90% ఆఫ్ ఏ మైనస్ నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి 80% ఆఫ్ బి అంటున్నాడు. అంటే 80% ఆఫ్ బి ఈక్వల్ టు బి ఎక్కువ ఉంది, 6 ఎక్కువ ఉంది, ఇదే కదా ఇచ్చింది మనకు. క్లియర్ అక్కడ. ఇలా ఇచ్చినప్పుడు చూడండి మా సింప్లిఫై చేద్దాం, దీన్ని జీరోస్ క్యాన్సిల్ చేద్దాం, తర్వాత 0 యాడ్ చేసుకుందాం. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏ వాల్యూ కావాలంటే దీన్ని ఇంటూ 8తో ఇంటూ 6తో క్యాన్సిల్ చేస్తున్నా, దీన్ని ఇంటూ 8తో దీన్ని ఇంటూ 6తో ఇవి క్యాన్సిల్. అంటే ఫైనల్లీ చూడండి ఇది క్యాన్సిల్ అయిపోయింది మనకు. అంటే ఇక్కడ చూడండి 8 8 ఎంత 64A, 6 9s 54A ఈక్వల్ టు చూడండి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 10A ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి 24 ప్లస్ 36 అంటే డిఫరెంట్ ఎంత 60. అంటే ఏ వాల్యూ ఎంత ఉన్నట్టు అంటే 6 వచ్చింది, క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇంటూ 10 ఎంత అంటే 60. అంటే ఏ వాల్యూ ఎంత 60 ఉన్నట్టు. అంటే చూడండి 60లో 80% ఎంత, 60లో 80/100 వేసాం 48. ఇంతవరకు ఓకేనా. 48 కన్నా 3 తక్కువ ఉంటుంది అంటాడు. అంటే 3 తీసేస్తే ఎంత 45 అనేది దేనికి సమానం చెప్పండి 60%కి అయితే 100% ఎంత అంటే 100/60 ఇంటూ 45. 15 4s 15 3s 4 1s 4 25 అంటే 75. అంటే ఫస్ట్ పార్ట్ ఎంత అంటే 60 వచ్చింది, సెకండ్ పార్ట్ ఎంత అంటే 75. 60 + 75 అయితే ఎంత అంటే 6 135. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 135 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా. ఆన్సర్ ఎంత 135. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తాడు. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ రేడియో ఈజ్ 600 rupees. The 5% of the cost price is charged towards transportation. After adding that, if the net to profit to be made is 15%, the selling price of the radio must be. ఒక రేడియో ఉందంట, ఆ రేడియో కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది అంటే 600 ఉంది. దానికి ఏం చేస్తున్నాడు అంటే 5% ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు అంటే 105/100 కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే దాని మీద ఎంత అంటే 15% ప్రాఫిట్ కొనుక్కుంటాడు అంటే 115/100. క్లియర్ ఓకేనా. ఇప్పుడు వచ్చే ఆన్సర్ చూడండి, జీరోస్ క్యాన్సిల్ చేద్దాం. ఇదేమవుతుంది చెప్పండి డైరెక్ట్ 630 ఇంటూ 115 0 5 5 3s 15 30 31 036 036 ఆన్సర్ 05 4 12 724.50 పైసా అనేది ఆన్సర్ అవుతుంది. ఏం లేదు, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 600 రూపాయలు ఉందంట, 5% ట్రాన్స్పోర్ట్ వేస్తున్నాడంట. అంటే 600 మీద 5% ఎంత అంటే 30 రూపీసే కదా. అంటే ఎంత ఉన్నట్టు అంటే 630 రూపీస్ ఉంది, దీని మీద ఎంత ప్రాఫిట్ రావాలంట 15% ప్రాఫిట్ రావాలంటే 115/100 వేస్తాం. అంటే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అంటే 724.50 అనేది ఆన్సర్ అవుతుంది. 724.50 అనేది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి,
if a book brought at a price from 150 rupees to 300 and sold at a price ranging from 250 to 350, what is the greatest possible profit that might be made in selling of 15 books? మనకు వచ్చాడంటే ఒక బుక్ బ్రాడ్ ఎలా ఉందంటే 150 to 300 మధ్యలో అంటున్నాడు, అమ్మేది ఎలా ఇస్తున్నాడంటే 250 to 350 మధ్యలో అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనం తీసుకోవాల్సింది ఏది అంటే ఇలా ఇచ్చినప్పుడు రేంజ్ ఉన్నప్పుడు చూడండి మోర్ ప్రాఫిట్ రావాలంటే చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 2 ఇచ్చాడు. 150 నుండి మనకి ఎంత ఇస్తున్నాడు అంటే 300 ఇస్తున్నాడు. మనం తీసుకునేది అంటే 150 తీసుకొని 300 తీసుకోవాలి. కాస్ట్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడే కదా ప్రాఫిట్. అదే సెల్లింగ్ ప్రైస్ చూడండి ఏమి ఇచ్చాడు, 250 నుండి 350 ఇస్తున్నాడు. అంటే చూడండి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడే కదా లాభం. అంటే చూడండి లాభం ఎంత ఉంది చెప్పండి, 150కి 350కి మధ్య లాభం ఎంత అంటే 350 మైనస్ 150 అంటే లాభం ఎంత అంటే 200 రూపీస్ ఇంటూ ఎన్ని బుక్స్ అంటున్నాడు 15 బుక్స్ అంటే 15 ఇంటూ 200 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 3000 రూపీస్. అతనికి మ్యాక్సిమం వచ్చే ఆన్సర్ ఏమో లాభం ఏమవుతుంది అంటే 300. చూడండి క్వశ్చన్ ఏం లేదు, ఎలా ఇచ్చాడు అంటే ఒక సెల్లర్ ఎంత అంటే 150 నుండి ఎంత కొంటున్నాడు అంటే 300 మధ్యలో కొంటున్నాడు. అంటే మనకు మ్యాక్సిమం లాభం రావాలంటే తక్కువకే కొనాలి, కాబట్టి 150కే కొన్నాడు. అమ్మడం ఎలా అమ్ముతున్నాడు, 250 నుండి 350 అంటున్నాడు. అంటే లాభం రావాలి అంటే ఎక్కువ ఎలా అమ్మాలి అంటే మనకు 350కి అమ్మితే కదా, 250కి బదులు 350కి అమ్మితే లాభం. అంటే కొనిందేమో 150, అమ్మేదేమో 350, అంటే లాభం ఎంత 200. అడిగింది ఎంత అంటే ఎన్ని బుక్స్ అన్నాడు 15 బుక్స్ కాబట్టి 200 ఇంటూ 15 ఎంత అంటే వచ్చే లాభం ఎంత అంటే 3000 రూపీస్ అనేది లాభం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, A:B = C:D = E:F = 1:2 అన్నాడు. దెన్ చూడండి ఇచ్చాడు A/B. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి, A:B అన్నాడు. అంటే A/B C/D E/F ఎలా ఉన్నాయంట 1/2నే కదా. అంటే AC వాల్యూ ఏమో 1 ఉన్నట్టు, BDF వాల్యూ 2 ఉన్నట్టు. ఇప్పుడు అడిగింది ఏది అంటే 3A అంటాడు. 3 ఇంటూ A వాల్యూ ఎంత అంటే 1 ప్లస్ 5C అంటున్నాడు, 5 ఇంటూ 1 ప్లస్ 7E అంటున్నాడు, 7E అంటే 7 ఇంటూ 1. ఓకే బై మనకు వచ్చిన వాల్యూ చూడండి ఏమి ఇస్తున్నాడు మళ్ళీ 3B అంటే 3 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ 7 ఇంటూ 2. అంటే ఇక్కడ చూడండి ఏ వాల్యూ 3 ప్లస్ 5 ఎంత అంటే 8, 8 ప్లస్ 7 ఎంత అంటే 15 వస్తుంది. బై 6 ప్లస్ 10 16, 16 ప్లస్ 14 30. అంటే ఆన్సర్ ఎంత అంటే 1/2 అంటే 1:2. వాటి యొక్క వాల్యూ ఎంత అంటే 1:2 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా, 1:2 అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 94 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts ఇన్ సచ్ వే దట్ 5th part of the first part and 8th part of the second part are in the ratio 3:4. The first part is మనకు 94 అనే నెంబర్ని 2 partsగా డివైడ్ చేస్తున్నాడంట. మనకేమిస్తున్నాడు అంటే 2 parts డివైడ్ చేసినప్పుడు ఏమిస్తున్నాడు 5th part of the first part అంటే ఫస్ట్ పార్ట్ ఏ అనుకుంటే దాంట్లో 5th part అంటున్నాడు. బై నెక్స్ట్ B పార్ట్లో ఏమంటున్నాడు 8th part of the second part అంటే B/8 ఒక రేషియో ఎలా ఉన్నట్టు అంట 3/4 అంటున్నాడు. 3:4 ఉంటే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ద ఫస్ట్ పార్ట్ ఎంత అంటున్నాడు. ఓకే 94ను డివైడ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి 94 డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఓకే ఏ పార్ట్లో 15 అంటే చూడండి ఏ పార్ట్ ఎంత ఉంది 5 3s 15, 15 మల్టిపుల్ ఒకటే ఉంది 30. చూడండి ఏ పార్ట్ చూడండి 30 అనుకున్నాం అనుకోండి. B పార్ట్ రిమైనింగ్ ఎంత వస్తుంది చెప్పండి 94లో 30 తీసేస్తే రిమైనింగ్ ఎంత 4 64 కదా. రెండో పార్ట్ ఎంత 64 ఉన్నట్టు. ఇంతవరకు ఓకేనా. ఫస్ట్ చూడండి ఫస్ట్ పార్ట్లో ఏమంటున్నాడు 5th part అంటే ఎంత అంటే 6 వస్తుంది. నెక్స్ట్ 8th part ఎంత బై 8 ఎంత 8 వస్తుంది. అంటే వీటి రేషియో ఎంత 3:4 ఉన్నట్టే కదా. అంటే ఫస్ట్ పార్ట్ ఎంత ఉన్నట్టు అంటే 30 ఉన్నట్టు, సెకండ్ పార్ట్ ఎంత 64 ఉన్నట్టు. క్లియర్ ఓకేనా. ఫస్ట్ పార్ట్ ఎంత 30, సెకండ్ పార్ట్ ఎంత 64. 500 rupees was invested at 12% per annum simple interest and a certain sum of money invested at 10% per annum simple interest. If the sum of the interest of both sums after 4 years is 480, the latter sum of money is 500 rupees. ఎలా చేశాడంటే 12% ప్రకారము 4 yearsకి ఇంట్రెస్ట్ చేశాడంట. తర్వాత ఇంకొక మొత్తం ఉంది, దాన్ని 10%కి 4 yearsకి ఇంట్రెస్ట్ చేస్తే మొత్తం ఎంత వచ్చింది అంటే 480 rupees వస్తే రెండోసారి పెట్టినది ఎంత అంటున్నాడు. ఫస్ట్ దాని మీద చూడండి 500 rupees మీద పెట్టాడు 12%. అంటే ప్రిన్సిపల్ ఏమో 500 ఉంది, 12% ఉంది, టైం ఎంత అంటే 4 years ఉంది, బై 100 వేస్తున్నాం. అంటే ఎంత వస్తుంది అంటే 60 240 rupees. 12% per annum
4 ఇయర్స్కి ఇచ్చాడు కాబట్టి ఎంత అవుతుంది 240 రూపీస్. అంటే చూడండి 480లోంచి మనం 240 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 240 రూపీస్ ఉన్నట్టు. 240 ఇంటూ 100 ప్రిన్సిపల్ అయితే తెలీదు, టైం ఎంత ఉన్నట్టు 4 ఇయర్స్ ఉన్నట్టు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఉన్నట్టు. 0 ఓకేనా. 4 1 4 60 ఆన్సర్ ఎంత అంటే 600 రూపీస్. అంటే రిమైనింగ్ పార్ట్ ఎంత పెట్టాడు అంటే 600. ఫస్ట్ చూడండి ఒక అమౌంట్ ఉంది, మొత్తం మీద 2 అమౌంట్లు కలిపి వచ్చింది ఎంత అంటే 2 అమౌంట్ల మీద వచ్చింది 480 రూపీస్ వచ్చింది. 480లో ఫస్ట్ పార్ట్ మీద వచ్చింది 240, అంటే 240 తీసేస్తే రిమైనింగ్ ఎంత 240 రూపీసే కదా. అంటే చూడండి ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 100/T ఇంటూ R వేస్తున్నాం. అంటే ఇంట్రెస్ట్ ఎంత 240 ఇంటూ 100/4 ఇంటూ 10, అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 600 రూపీస్ అనేది సెకండ్ పార్ట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వన్ చూడండి. If the rate of interest be 4% per annum for first year, 5% per annum for second year and 6% per annum third year, then the compound interest of 10,000 for 3 years is. ప్రిన్సిపల్ ఎంత ఉంది అంటే 10,000 ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే ఫస్ట్ ఇయర్ ఏమో 4%, సెకండ్ ఇయర్ ఏమో 5%, థర్డ్ ఇయర్ ఏమో 6% ఇచ్చాడు. టర్మ్ ఏమో 3 టర్మ్స్ ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఇలా అడిగినప్పుడు చూడు జాగ్రత్తగా గమనించండి. 4 + 5 + 6 ఎంత అంటే 15. ఈ ఫస్ట్ స్టెప్ ఓకేనా. ఇది 10,000కి వచ్చే ఇంట్రెస్ట్ 15. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే 5 4s are 20, 4 6s are 24, 30. ఎక్కడది చూడండి 4 5s are 20, 4 6s are 24, 5 6s are 30. మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది అంటే 74. ఇంతవరకు ఓకేనా. 74 పాయింట్ పెట్టేసేయండి. 4 × 5 × 6 ఎంత అంటే 120, 120 చూడండి 120 అంటే 1575.20. ఇది ఎంతకంటే 10,000కి అడిగింది కూడా 10,000కే కదా. అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1575.20 1575.20 అనేది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే 4 + 5 + 6 ఎంత అంటే 15, 4 5s are 20, 5 6s are 30, 6 4s are 24 యాడ్ చేస్తే 74. మళ్ళీ నెక్స్ట్ 4 × 5 × 6 యాడ్ చేస్తే 120 వస్తుంది. 1575.20 ఆన్సర్. లేకపోతే ఏం చేయొచ్చు అంటే 10,000 ఇంటూ 104/100 ఇంటూ 105/100 ఇంటూ 106/100 వచ్చేది అమౌంట్ వస్తుంది. అమౌంట్ ఎంత వస్తుంది అంటే 11575.20. దీంట్లోంచి 10,000 తీసేస్తే రిమైనింగ్ వచ్చే ఆన్సర్ ఇదే కదా. ఓకే, జనరల్గా చూడండి ఈ మోడల్ బెటర్. ఎందుకంటే 4 + 5 + 6 ఎంత అంటే 15 వస్తుంది. నెక్స్ట్ చూడండి ఏం చేస్తాము చూడండి ఇక్కడే ఆన్సర్ జరిగిపోతుంది. ఓకే, 4 + 5 + 6 ఎంత 15. ఇంకో 15th ఏది లేదు కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 1575.20 అనే ఆన్సర్. ఓకేనా. అట్ వాట్ రేట్ % per annum will a sum of 1,000 rupees amount to 1,102 rupees 50 paise అంటున్నాడు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము అంటే R = అమౌంట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 10,000 వేయాలి. అమౌంట్ బై ప్రిన్సిపల్ వేస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చూడండి అమౌంట్ ఎంత బై ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు మనకు 2 years ఇస్తున్నాడు. అంటే మనకి ఎంత అంటే చూడండి 110.25/1000 కదా ఇచ్చింది. అంటే ఇక్కడ చూడండి మన వాల్యూ చూడండి 11025. లాస్ట్ ఎంత ఉంది అంటే 5² ఉంది. 2 yearsకి 5% ఉన్నట్టు కదా. 5 × 10 ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% ఉన్నట్టు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%. లాస్ట్ స్క్వేర్ కదా మన 2.5 అంటే 25². దేనికి స్క్వేర్ 5². అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నట్టు 5% ఉన్నట్టు. The market price of a radio is 4,800 rupees. Thus, shopkeeper allows a discount of 10% and gains 8%. If no discount is allowed, his gain percentage. ఒక షాప్ కీపర్ ఏం చేస్తాడు అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు అంటే 4,800 ఇచ్చి దాని మీద ఏం చేస్తాడు అంటే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా తనకి ఎంత వచ్చిందంటే 8% ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత % డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతడు డిస్కౌంట్ 10% ఇచ్చిన తర్వాత కూడా 8% ప్రాఫిట్ వస్తే అతడు ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వకుంటే అతనికి వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటాడు. క్లియర్ ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు చూడండి మా నాట్ గివెన్ టు డిస్కౌంట్ అంటే దాని మీనింగ్ ఏది అంటే అడిగింది ఏది అంటే మార్కెట్ ప్రైస్ అడిగినట్టే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నాట్ గివెన్ ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ అన్న నాట్ గివెన్ టు డిస్కౌంట్ అన్న మనకు వచ్చి దాని మీనింగ్ ఏది అంటే డిస్కౌంట్ ఇవ్వకుంటే అని. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వకుంటే చూడండి మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం. మార్కెట్ ప్రైస్ = సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది 10% ప్రాఫిట్ కదా. గెయిన్ ఎంత 8%, 10 కాదు ఎంత 8% ప్రాఫిట్ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ 108 అవుతుంది. బై డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు 10% కాబట్టి 90 రాస్తాను. ఈ 2 స్టెప్స్ ఓకేనా. చూడండి 8% ప్రాఫిట్ కాబట్టి 108 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. డిస్కౌంట్ 10% ఇచ్చాడు కాబట్టి డిస్కౌంట్ ప్రైస్ 90 × 100. 0 0 క్యాన్సిల్ ఓకేనా. 9 1s 9 12s ఎంత వస్తుంది 120. 100 కన్నా ఎంత అబోవ్ ఉంది 20%. అంటే అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 20% అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత 20%.
A and B can do a piece of work in 12 days, B and C in 8 days, and C and A in 6 days. How long would B take to do the same work alone? ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే A ప్లస్ బి ఉన్నారు ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరు కలిసి ఆ పని ఏం చేస్తారు అంటే A ప్లస్ బీలు కలిసి ఎన్ని రోజులు చేస్తారు, 12 డేస్ చేస్తారు. నెక్స్ట్ B ప్లస్ సిలు ఎన్ని రోజులు చేస్తారు అంటే 8 డేస్ చేస్తారంట. నెక్స్ట్ C ప్లస్ ఏలు కలిసి ఆ పనిని ఎంత అంటే 6 డేస్ చేస్తే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, B ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అంటున్నాడు. B ఒక్కడే అడిగినప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి 12 8 6కి ఎల్సిఎం తీసుకుంటే చూడండి 12 8 6కి 24 ఓకేనా ఎల్సిఎం. 24తో 12 2 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది, ఇది ఎంత పోతుంది 4 టైమ్స్ పోతుంది. ఇంత దాకా క్లియర్ ఓకే. ఇక్కడ కాంబినేషన్ ఇచ్చాడు, కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 24 × 2 రాస్తాం. ఇక్కడ 2 కాంబినేషన్ కాబట్టి 2, ఇన్ కేస్ 1 కాంబినేషన్ ఉంటే 1, 3 కాంబినేషన్ ఉంటే 3 చేస్తాం బై. ఇప్పుడు మనకు B అడిగాడు కాబట్టి B ఉన్న టర్మ్ యాడ్ చేసి, అంటే చూడండి వాళ్ళు చేసే యూనిట్స్ B ఉన్నట్టు యాడ్ చేసి లేనే తీసేస్తాం. B ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు చూడండి. 2 + 3 ఎంత అంటే 2 + 3 5 అవుతుంది, -4. 2 + 3 అనేది యాడ్ చేస్తున్నాను, -4 అంటే చూడండి 24 × 2 బై 5 - 4 ఎంత 1 కదా. 24 2s ఎంత అంటే 48. మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 48 డేస్ అనేది B ఒక్కడే చేసే పని. అదే ఏ కావాలన్నప్పుడు ఏ ఉన్నది టర్మ్ యాడ్ చేస్తాం, ఏ లేని తీసేస్తాం. అదే C కావాలన్నప్పుడు C ఉన్న టర్మ్స్ యాడ్ చేస్తాం, లేనిది తీసేస్తాం. A and B together can complete a piece of work in 18 days, B and C 24 days, A and C in 36 days. In how many days will all of them together complete the work? ఇక్కడ మనకు చూడండి AB ఇచ్చాడు, BC ఇచ్చాడు, CA ఇచ్చాడు. కాంబినేషన్ చూడండి, ఫస్ట్ A + B ఎన్ని రోజులు ఇస్తున్నాడు, A + B ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అంటే 18 డేస్ చేస్తున్నారు. నెక్స్ట్ B + C ఎన్ని రోజులు చేస్తున్నారు అంటే 24 డేస్ చేస్తున్నారు. నెక్స్ట్ A + C ఎన్ని రోజులు చేస్తున్నారు 36 డేస్ చేస్తున్నారు. ఇప్పుడు A + B + C ముగ్గురు కలిపి అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి వీటి ఎల్సిఎం ఎంత అంటే 72 ఓకేనా. 18 24 36 ఎల్సిఎం 36 × 24. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది 12 ఉంది. 12 1 12 2s. చూడండి పెద్ద రెండు నెంబర్లు తీసుకున్నా వాటి మధ్య డిఫరెంట్ తీసుకుంటాం అంటే 72. 18 4s 24 3s 2s. అందుకే చూడండి ఇక్కడ కాంబినేషన్ చూడండి, A + B 4 యూనిట్స్ చేస్తున్నట్టు B + C 3 యూనిట్స్, A + C 2 యూనిట్స్ చేస్తారు. 72 × 2 తీసుకుంటారు, ఎందుకు 2 కాంబినేషన్స్. ముగ్గురు కలిసి అడిగాడు కాబట్టి 4 + 3 + 2 ఎంత యాడ్ చేస్తే 9 ఓకేనా. 9 ఎక్కడిది, 4 + 3 + 2 యాడ్ చేస్తే 9 వచ్చింది. 3 1s 3 8s 8 2s ఎంత అంటే 16. క్లియర్ ఓకేనా. అంటే 16 డేస్ ఎవరు ముగ్గురు కలిపి చేస్తే ఎన్ని రోజులు పూర్తవుతుంది అంటే 16 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, 2 pipes A and B can separately fill a cistern in 60 minutes and 75 minutes respectively. There is a third pipe in the bottom of the cistern, empty it. If all the 3 pipes are open, then the cistern is filled in 50 minutes. In how much time third pipe alone can empty the cistern is? మనకు చూడండి A అనేది ఒక పైపును చూడండి ఎంత ఏమిటో 60 మినిట్స్లో నింపుతుందంట. B అనేది ఎంత అంటే 75. A + B + C ఇచ్చాడు ఎంత అంటే 50 మినిట్స్ అంట. అంటే C అనేది ఎంటీ చేస్తుంది, ఇదైతే మనకు తెలియదు. ఎంటీ చేస్తుంది కాబట్టి మనకు ఎంత వచ్చింది అంటే 50 మినిట్స్ వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చాడు అంటే మనకి ఇచ్చింది చూడండి, A అనేది ఏమో 60 మినిట్స్లో నింపుతుంది, B అనేది ఎంత నింపుతుంది అంటే 75 మినిట్స్లో నింపుతుంది, C ఏమో నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. కానీ మొత్తం కలిపి A + B - C ఇచ్చాడు ఎంత ఇచ్చాడంటే 50 మినిట్స్ ఇచ్చాడు. క్లియర్ కానీ అయితే C ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి 60 75 50కి ఎల్సిఎం ఎంత అంటే పెద్ద నెంబర్ చూడండి 60 × 75 మధ్య డిఫరెంట్ ఎంత అంటే 15. 15 1s 15 5s ఎంత 300. 300 చూడండి 60తో పోతుంది, 75 పోతుంది, 50తో పోతుంది. అంటే 60తో ఎన్నిసార్లు పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. దీంతో 75తో 4 టైమ్స్ పోతుంది, దీంతో 6 టైమ్స్ పోతుంది. ఈ రెండే యాడ్ చేసి చూడండి 5 + 4 ఎంత 9. 9లోంచి 6 పోతే 3, రిమైనింగ్ 3నే కదా, బై 3 రాస్తుంది. చూడండి ప్లస్ వాల్యూస్ అంటే 5 + 4 ఎంత అంటే 9 మైనస్, ఎందుకు C అనేది మైనసే కదా కాబట్టి 3 అంటే 3 1s 300s అంటే 100 ఆన్సర్ ఎంత అంటే 100 మినిట్స్. అది ఒకటి ఎంటీ ఎంత టైంలో చేస్తుంది అంటే ఫుల్ ట్యాంక్ని 100 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. 2 pipes can fill a cistern separately in 10 hours and 15 hours. They can together fill the tank. ఒక 2 పైపులు ఉన్నాయంట, ఒకటి ఫిల్ చేయడానికి 10 అవర్స్ తీసుకుంటుంది, రెండోది 15 అవర్స్ అంట. రెండు కలిపి ఎంత అంటే చూడండి A + Bనే కదా. అంటే చూడండి ఏ పైప్ ఏమో నింపడానికి ఏమో 10 అవర్స్ తీసుకుంటుంది, B ఎంత టైం 15 అవర్స్ తీసుకుంటుంది. క్లియర్ అక్కడ. మొత్తం చూడండి రెండు కూడా ఫిల్ చేసేటివే. అంటే మొత్తము 10కి 15కి చూడండి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది అంటే 30 వస్తుంది. ఇది 3 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ అంటే 3 + 2 ఎంత 5. 5 1s 5 6 ఆన్సర్ ఎంత అంటే 6 అవర్స్ ఆన్సర్ వస్తుంది.
లేకుంటే ఏం చేయొచ్చు అంటే చూడండి, ఏ అనేది ఏమో 10 అవర్స్లో నింపుతుంది, బి అనేది ఎంత 15 అవర్స్. అంటే చూడండి, ఏ కెపాసిటీ ఏమో 15 ఉన్నట్టు, బి కెపాసిటీ ఎంత ఉన్నట్టు 10 ఉన్నట్టు. క్లియర్ ఓకేనా? టోటల్ కెపాసిటీ 10 × 15 బై ఏబీల మొత్తం కెపాసిటీ 10 + 15 ఎంత అంటే 25. 5 5s 5 2s 5 1s 5 3s. ఆన్సర్ ఎంత అంటే 2 3s ఎంత అంటే 6 అవర్స్. అది నింపడానికి పట్టే టైం ఎంత అంటే 6 అవర్స్లో అది నిండుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఏమి ఇచ్చాడు. A man riding his bicycle covers 150 meters in 25 seconds. What is the speed in kmph? మనకు డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. స్పీడ్ ఈక్వల్ టైం అవుతుంది చెప్పండి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది ఓకేనా? స్పీడ్ ఈక్వల్ టు ఎంత అంటే డిస్టెన్స్ బై టైం వేస్తాం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు చెప్పండి. 150 మీటర్స్ వెళ్ళడానికి, 150 మీటర్స్ వెళ్ళడానికి అతను పట్టే టైం ఎంత అంటే 25 సెకండ్స్. కానీ మనకి అడిగే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే కేఎంపీహెచ్లో అడుగుతున్నాడు. కేఎంపీహెచ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 18/5 చేస్తాం. 18/5 ఎక్కడిది? 1 అవర్ ఉన్న సెకండ్స్ బై 1 కిలోమీటర్లు ఉన్న మీటర్స్. అంటే ఏమవుతుంది అంటే 18/5 వేస్తున్నాం. క్లియర్ కదా? 25 1s 25 6 ఎంత? 108/5 అంటే 21.6. 21.6 అనేది అతని యొక్క వేగం అవుతుంది. వేగం ఎంత? 21.6 kmph. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 men starts together to walk a certain distance, one at 4 kmph and another 3 kmph. The farmer arrives half an hour before the latter. Find the distance. ఇద్దరు వ్యక్తులు చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఎంత వెళ్తున్నాడు అంటే 4 kmph వేగంతో వెళ్తున్నాడు. రెండో వ్యక్తి కూడా సేమ్ డిస్టెన్స్ నుండి స్టార్ట్ అయ్యాడు 3 kmph వేగంతో. వాళ్ళిద్దరూ స్టార్ట్ అయ్యారు. ఇతని వేగం ఎక్కువ ఉంటుంది కదా. అయితే క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే 30 మినిట్స్ తర్వాత, లేకుంటే 30/60 ఎంత అంటే 1/2 అవర్స్ తర్వాత వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటాడు. క్లియర్ ఓకేనా? ఎంత టైం తర్వాత? హాఫ్ అన్ అవర్ తర్వాత. అంటే చూడండి, ఫస్ట్ వేగం ఎంత అంటే 3 ఉంది, సెకండ్ వ్యక్తి వేగం ఎంత అంటే 4. వీటి మధ్య డిఫరెంట్ 1 ఇంటూ టైం డిఫరెంట్ ఎంత అంటే 1/2 కదా. 2 1s 2 2s అంటే 3 2s ఎంత? 6 కిలోమీటర్స్. ఓకే, రెండు రకాల వేగాలు ఉన్నప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై స్పీడ్ 2 మైనస్ స్పీడ్ 1 ఇంటూ టైం డిఫరెంట్. టైం డిఫరెంట్ తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది డిస్టెన్స్. అంటే ఫస్ట్ స్పీడ్ 3 ఉన్నట్టు, సెకండ్ స్పీడ్ ఎంత 4. వాటి మధ్య డిఫరెంట్ ఎంత 1 ఇంటూ 1/2. 1/2 ఎక్కడిది? టైం డిఫరెంట్ ఎంత? హాఫ్ అన్ అవర్ ఇచ్చాడు కాబట్టి 1/2. ఆన్సర్ ఎంత అంటే 6 అవర్స్. అండ్ అథ్లెటిక్స్ రన్స్ 200 meters race in 24 seconds. His speed is స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది ఓకేనా? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. అంటే 200/24. మనకు అడిగేది కేఎంపీహెచ్ కాబట్టి 18/5. 6 4s 6 3s 5 4s 20 కాబట్టి 20 అయితే క్యాన్సిల్ అయితే 30. అంటే మనకు వచ్చే ఆన్సర్ 30 kmph. ఆన్సర్ ఎంత అంటే 30 kmph అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. 2 trains 125 meters and 115 meters in length are running in towards each other on parallel line. One at the rate of 33 kmph and the another 39 kmph. How much time in seconds they will take to pass each other from the moment they meet? చూడండి, క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే 2 రైళ్ళు ఉన్నాయంట. ఆ 2 కూడా ఎలా వెళ్తున్నాయంటే ఒక్కొక్క దాంట్లో లెంత్ ఎంత అంటే 125 meters ఉంది, రెండోది 150 meters ఉంది. ఒకదాని ఒకే వైపు ప్యారలల్ లైన్ మీద వెళ్తున్నాయంట. రన్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఒకదాని వేగం ఎంత అంటే 33 kmph ఉంది, రెండో వేగం 39 kmph ఉంది. ఆ రెండు కూడా ఎంత టైంలో దాటుతాయి అంటున్నాడు. చూడండి, మనకేమి ఇచ్చాడు అంటే ఒక దాని పొడవు ఎంత ఉంది అంటే 125 meters ఉంది, రెండో దాని 115 ఉంది. అంటే టోటల్ చూడండి 10 4 240 meters ఉన్నట్టే కదా. 240 meters బై రెండు కూడా చూడండి ఎలా వెళ్తున్నాయి అంటే 2 hours. ఇది అంటే ఎదురెదురుగా వెళ్తున్నాయి. అంటే 39 ఒకదాని వేగము, ఇంకొక వేగం 33. రెండు యాడ్ చేస్తుంటే చూడండి 12 72. నిజమంటే వచ్చే టైం ఇది, కానీ మీటర్ ఫర్ సెకండ్ చూడండి మనకి ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సెకండ్స్ కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఇది 5 × 18 అవుతుంది. 18 1s 18, 4s 4 1s 4 60s 5 1s 5 12s. ఆన్సర్ ఎంత అంటే 12 seconds టైం పడుతుంది. క్లియర్ ఓకేనా? 2 రైళ్ళు ఉన్నాయి. 2 రైళ్ళ వేగం ఎప్పుడైనా సరే చూడండి సేమ్ డైరెక్షన్ వెళ్ళినా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా మనం ఏం చేస్తాము అంటే లెంత్ అనేటివి యాడ్ అవుతాయి. సేమ్ డైరెక్షన్ అయినా ఆపోజిట్ అయినా లెంత్ ఏమవుతుందంటే యాడ్ అవుతాయి. క్లియర్ ఓకేనా? రిలేటివ్ స్పీడ్ మాత్రం సేమ్ డైరెక్షన్ అప్పుడు ఏమో మైనస్ చేస్తాము, ఆపోజిట్ డైరెక్షన్ ప్లస్ చేస్తాం. ఇప్పుడు చూడండి మనకు రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంది అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తే ఎంత వచ్చింది అంటే 72 వచ్చింది. కానీ లెంత్ అనేది చూడండి ట్రైన్ సేమ్ డైరెక్షన్ అయినా ఆపోజిట్ అయినా మనం చేయాల్సింది ఏది అంటే ప్లస్ చేయడమే.
కాబట్టి ఏమవుతుందంటే 240/72 into 5 into 18. Two trains from a certain place to two parallel track in the same direction. The speed of the trains are 45 kmph and 40 kmph respectively. The distance between them two trains after 45 minutes. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకేమి ఇచ్చాడు అంటే ట్రైన్స్ అంటున్నాడు, కానీ ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ట్రైన్స్ కాదు. ఎందుకు అంటే ట్రైన్ యొక్క లెంత్ గురించి ఏం లేదు. ఒక రైలు వేగం ఎంత ఉంది అంట 45 kmph ఉంది, రెండో వేగం ఎంత అంటే 40 ఉంది. ఈ రెండు కూడా ఎలా వెళ్తున్నాయంటే సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి. అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే స్పీడ్ ఎలా అవుతుంది అంటే 45 - 40, అంటే వాటి యొక్క వేగాలు ఎలా ఉన్నట్టే 5 kmph తీసుకుంటారు. ఎందుకు? సేమ్ డైరెక్షన్ కాబట్టి. ఎంత టైం తర్వాత అంటున్నాడు? 45 minutes తర్వాత అంటున్నాడు. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడే. అంటే 45 minutes అంటే 45 minutes కాబట్టి by 60 రాస్తున్నాను. ఎందుకు? అవర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇంటూ 5, 15 4s 15 3s ఎంత 15/4 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 3.75. ఆన్సర్ ఎంత అంటే 3.75 kilometers. ఎంత టైం తర్వాత? 45 minutes తర్వాత. ఓకే, కాన్సెప్ట్ వచ్చాకనే ట్రైన్స్ కాదు. ఎందుకు అంటే ట్రైన్స్ ఇచ్చాడు కానీ వాటి లెంత్ గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి మనం లెంత్ దానికి ట్రైన్ కాన్సెప్ట్ కాకుండా ఏం చేస్తామంటే టైమ్ అండ్ డిస్టెన్స్ బేసిక్ కాన్సెప్టే తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ బి స్పీడింగ్ విత్ 100 kmph crosses other train C running in the same direction in 2 minutes. If the length of the train B and C be 150 meters and 250 meters respectively, what is the speed of the train C? ఇక్కడ స్పీడ్ అడుగుతున్నాడు. స్పీడ్ ఈక్వల్ టు చూడండి ఏమవుతుంది చెప్పండి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి డిస్టెన్స్ ఎలా ఉంది అంటే ఒక డిస్టెన్స్ ఎలా ఇచ్చాడు చెప్పండి? ఒకటి 150 ఉంది, ఇంకోటి 250 ఉంది. అంటే రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 400 meters వస్తుంది. 400 meters ఓకేనా? బై టైం ఎంత పట్టింది అంట? 2 minutes అన్నాడు. 2 minutes అంటే 2 into 60 ఓకేనా? 2 into 60. ఇక్కడ స్పీడ్ వచ్చింది మనకు. ఇది ఈ స్పీడ్ మొత్తం ఏది అంటే మీటర్ పర్ సెకండ్. ఇది kmph కన్వర్ట్ చేయాలంటే 18/5 వేస్తాం ఓకేనా? 0 0 క్యాన్సిల్ ఓకేనా? 6 1s 6 3s 2 5s 10 కాబట్టి ఒక 0 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది చెప్పండి? 12 వచ్చింది. ఆ రెండు రైళ్ళు చూడండి రన్నింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. అంటే ఒకదానికి ఒకటి సేమ్ డైరెక్షన్ కాబట్టి ఏముందంటే ఒకటి 100 ఉంది, రెండోది చూడండి దానికి స్పీడ్ ట్రైన్ స్పీడ్ తీసేసినందుకు ఎంత అవుతుందంటే 12 వచ్చింది. అంటే ఇక్కడ ఎంత ఉండాలి అంటే 88 ఉంటేనే కదా. అంటే చూడండి 100 - 12 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 88 kmph. రెండో రైలు యొక్క వేగం ఎంత అంటే 88. ఎందుకు మైనస్ చేస్తున్నామంటే రిలేటివ్ స్పీడ్ చూడండి ఏమి ఇచ్చాడు? ఆ రెండు కూడా ఎలా ఉంటాయి? సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి. అంటే రెండింటి వేగాల మధ్య తేడా 12 ఉన్నట్టు. ఒకదాన్ని 100 ఉంటే రెండోది ఏమి ఉన్నట్టు? 88 ఉన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 88 kmph. ఆన్సర్ ఎంత? 88 kmph. ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 8 kmph. ఇట్ కెన్ ట్రావెల్ 20 kilometers డౌన్ స్ట్రీమ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ద ట్రావెల్ ఇన్ 12 kilometers అప్ స్ట్రీమ్. ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్. క్వశ్చన్ చూడండి, బోట్ అండ్ స్ట్రీమ్స్లో ఇది రేషియో కాన్సెప్ట్ క్వశ్చన్. ఇక్కడ రేషియో సింపుల్ చూడండి ఎలా చేయొచ్చు అంటే ఒక నది ఉందనుకుందాం, ఒక బోట్ ఉంది మనకు చూడండి ప్రవాహ వేగమైన ఇవ్వచ్చు, బోట్ వేగమైన ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చాడు. ఇది 8 kmph ఇస్తున్నాడు. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చి మనకి ఏమి ఇస్తున్నాడంటే రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ అడుగుతున్నాడు. క్లియర్ ఓకేనా? ఇప్పుడు చూడండి ఆ బోట్ చూడండి ఏం చేస్తుంది అంటే కెన్ ట్రావెల్ 20 kilometers డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్లో ఎంత వెళ్తుంది అంటే 20 kilometers వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అదే అప్ స్ట్రీమ్లో అదే టైంలో ఎంత వెళ్తుంది అంటే 12 kilometers మాత్రమే వెళ్తుందంట. ఓకే, ఇలా ఇచ్చి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి జాగ్రత్త చూడండి ప్రవాహ వేగం ఎలా ఉంటుంది అంటే పడవ వేగం కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి చూడండి వీటి మధ్య డిఫరెంట్ చూడండి 20కి 12కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 8 ఈ రెండు యాడ్ చేయండి. 20 + 12 ఎంత? 32 ఇంటూ 8 తీసేస్తాం. ఈ 8 ఇది క్లియర్ ఓకేనా? ఈ 8 ఎక్కడిది అంటే 20 - 12 8. 32 ఎక్కడిది అంటే 20 + 12 8 1s 8 4s 4 1s 4 2s అంటే ఆన్సర్ ఎంత అంటే 2 kmph అది ఆన్సర్. క్లియర్ ఓకే? ఇక్కడ రేషియో తీసుకుంటే చూడండి ఏమవుతుంది 4 5s 4 3s అంటే చూడండి మనకి వచ్చింది వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ ఎలా ఉంటుంది అంటే వీటి రేషియో చూడండి బోట్ స్పీడు వెలాసిటీ వాటర్ స్పీడ్ ఎలా ఉంటుంది అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ లేకుండా వాటర్ స్పీడ్ ఎలా ఉంటుంది అంటే ఈ రెండు యాడ్ చేస్తే 8 అవుతుంది. ఈ రెండు మధ్య డిఫరెంట్ ఎంత 2. 8 అనేది మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. 8 అనేది 8 అయితే 2 ఏమవుతుంది చెప్పండి 2 అవుతుంది. అంటే ప్రవాహ వేగం ఎంత అంటే 2 kmph అనేది ప్రవాహ వేగం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి 3 days ఈచ్ హ్యావింగ్ 6 phases విత్ ఈచ్ ఫేజ్ హ్యావింగ్ 1 number from 1 to 6 are rolled. What is the number of possible outcomes such that at least one
డైస్ షో దట్ నెంబర్ 2. మన క్వశ్చన్ చూడండి మేము ఇస్తున్నాడు అంటే 3 డైస్ ఉన్నాయంట. 3 డైస్లో ఎలా ఉన్నాయంట, ఒకటి 1 2 6 ఉన్నాయి అంటే 6 క్యూబ్ చూడండి ఎంత అవుతుంది చెప్పండి, 216 వస్తుంది. క్లియర్ అక్కడ. నెక్స్ట్ చూడండి ఒక నెంబర్ మాత్రమే 2 అడుగుతున్నాడు అంటే రిమైనింగ్ 5 ఉన్నట్టే కదా. 5 క్యూబ్ ఎంత, 125. క్లియర్ అక్కడ. అంటే చూడండి 2 కాకుండా చూడండి మనకున్న ఛాన్స్ 1 2 3 4 5 6 తీసుకుంటే 2 తీసేస్తే రిమైనింగ్ ఎంత, 1 2 3 4 5 కదా. కాబట్టి 5 రాశాను. మొత్తం ఛాన్సెస్ అంతా 6 క్యూబ్. 6 క్యూబ్ వచ్చే 216, 5 క్యూబ్ ఎంత 125. మధ్య డిఫరెంట్ ఎంత చూడండి 1 9 91. అంటే మనకు వచ్చే ఛాన్స్ ఎంత అంటే ఆన్సర్ ఎంత అంటే 91. అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఎంత అంటే 91 ఉంటాయి 2 కాకుండా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాను. దెర్ ఆర్ జస్ట్ 2 ways in a which 5 may be expressed as the sum of 2 different positive integers. ఫార్మల్లీ 5 = 4 + 1 ఆర్ 3 + 2 అంటున్నాడు. హౌ మెనీ వేస్ 9 కెన్ బి ఎక్స్ప్రెస్. చూడండి 5 ఎలా రాయొచ్చు అంటే 5 ఎలా రాయొచ్చు అంట మనకు 5 ఎలా రాస్తున్నాడు అంటే 1 + 4 అయినా రాయొచ్చు, లేకుంటే చూడండి ఏం రాసుకోవచ్చు 2 + 3 అయినా రాయొచ్చు. అవే కదా ఇచ్చింది. అయితే 9 ఎలా రాయొచ్చు చూడండి. 9 ఎలా రాయొచ్చు అంటే 1 + 8 రాయొచ్చు ఒక పువ్వ. నెక్స్ట్ 2 + 7 రాయొచ్చు, 3 + 6 రాయొచ్చు, 4 + 5 అంటే 1 2 3 4 ఎన్ని ఫామ్స్లో రాయొచ్చు అంటే 4. మనకు చూడండి ఎన్ని ఉన్నాయంటే 9కి చూడండి 1 + 8 రాయొచ్చు, 2 + 7 రాయొచ్చు, 3 + 6 రాయొచ్చు, 4 + 5 రాయొచ్చు. అంటే ఎన్ని ఉన్నట్టు 4 ఉన్నట్టు. నెక్స్ట్ వన్ చూడండి. P and Q are the 2 positive integers such that PQ = 64. Which of the following cannot be the value of P + Q? చూడండి P × Q అంటే రెండు చూడండి PQ ప్రోడక్ట్ ఎంత అంటే 64 రావాలి. వాటి సమ్ ఏది రాకూడదు అంటున్నాడు. చూడండి 64 × 1 రాసుకున్నాం అనుకోండి 64. 64 + 1 ఎంత అంటే 65 కదా. కాబట్టి ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి 64ని ఏం తీసుకోవచ్చు అంటే 8 8 64 అవుతుంది. 8 + 8 ఎంత అంటే 16. ఇది కూడా కరెక్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ చూడండి 64ని 16 4s 64. 16 + 4 ఎంత అంటే 20 అవుతుంది. అంటే ఇది కూడా కరెక్టే ఉంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ ఫామ్ అయితే రాదు కదా 32, ఎందుకంటే 32 2s కదా. అంటే ఎంత 64 వస్తుంది. అంటే 32 + 2 ఎంత అంటే 34 రావాలి, కానీ 35 ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, మన ఆన్సర్ ఎంత సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాను. దెర్ ఆర్ జస్ట్ 2 ways in a which 5 may be expressed as the sum of 2 different positive integers. ఫార్మల్లీ 5 = 4 + 1 ఆర్ 3 + 2 అంటున్నాడు. హౌ మెనీ వేస్ 9 కెన్ బి ఎక్స్ప్రెస్. చూడండి 5 ఎలా రాయొచ్చు అంటే 5 ఎలా రాయొచ్చు అంట మనకు 5 ఎలా రాస్తున్నాడు అంటే 1 + 4 అయినా రాయొచ్చు, లేకుంటే చూడండి ఏం రాసుకోవచ్చు 2 + 3 అయినా రాయొచ్చు. అవే కదా ఇచ్చింది. అయితే 9 ఎలా రాయొచ్చు చూడండి. 9 ఎలా రాయొచ్చు అంటే 1 + 8 రాయొచ్చు ఒక పువ్వ. నెక్స్ట్ 2 + 7 రాయొచ్చు, 3 + 6 రాయొచ్చు, 4 + 5 అంటే 1 2 3 4 ఎన్ని ఫామ్స్లో రాయొచ్చు అంటే 4. మనకు చూడండి ఎన్ని ఉన్నాయంటే 9కి చూడండి 1 + 8 రాయొచ్చు, 2 + 7 రాయొచ్చు, 3 + 6 రాయొచ్చు, 4 + 5 రాయొచ్చు. అంటే ఎన్ని ఉన్నట్టు 4 ఉన్నట్టు. నెక్స్ట్ వన్ చూడండి. P and Q are the 2 positive integers such that PQ = 64. Which of the following cannot be the value of P + Q? చూడండి P × Q అంటే రెండు చూడండి PQ ప్రోడక్ట్ ఎంత అంటే 64 రావాలి. వాటి సమ్ ఏది రాకూడదు అంటున్నాడు. చూడండి 64 × 1 రాసుకున్నాం అనుకోండి 64. 64 + 1 ఎంత అంటే 65 కదా. కాబట్టి ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి 64ని ఏం తీసుకోవచ్చు అంటే 8 8 64 అవుతుంది. 8 + 8 ఎంత అంటే 16. ఇది కూడా కరెక్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ చూడండి 64ని 16 4s 64. 16 + 4 ఎంత అంటే 20 అవుతుంది. అంటే ఇది కూడా కరెక్టే ఉంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ ఫామ్ అయితే రాదు కదా 32, ఎందుకంటే 32 2s కదా. అంటే ఎంత 64 వస్తుంది. అంటే 32 + 2 ఎంత అంటే 34 రావాలి, కానీ 35 ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, మన ఆన్సర్ ఎంత సి.